30 ఏళ్ల సత్యం సాఫ్ట్వేర్ జాబ్ పోయిందని తన సొంత ఊరైన చింతలపూడికి వచ్చాడు. తండ్రి గోపయ్య చూసి సంతోషపడ్డాడు. నాన్న, ఇంక నేను సిటీకి వెళ్ళను. ఇక్కడే నీతోనే ఉంటూ మన అరటి తోటను చూసుకుంటాను. నువ్వు చెప్పేది నిజమా బాబు? నిజం నాన్న, ఇక సిటీకి వెళ్ళను. రాజయ్య మామయ్య కూతురు అనామిక ఉంది కదా, తనని పెళ్లి చేసుకుంటాను. పెళ్లి గురించి వెళ్ళి మాట్లాడతాను నాన్న. మనకి కట్నం కూడా వద్దు కదా, పెళ్లి ఖర్చులు కూడా మనమే పెట్టుకుందాం. సత్యం చెప్పిన మాట విని గోపయ్య మనసు ఎంతో పొంగిపోయింది. ఇంటి నుంచి బయలుదేరాడు. ఇక తనలో తాను సత్యం కోపంగా, అనామిక ప్రేమించమని ఫోన్ కాల్స్ ద్వారా చాటింగ్ ద్వారా బ్రతిమిలాడితే వేధిస్తున్నాడంటూ మా బాస్కి చెప్పి నా జాబ్ పోయేలా చేశావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టను. మన పెళ్లి జరగనివ్వు, నీ సంగతి చెప్తాను అనుకుని ఇంట్లోకి వెళ్ళాడు. రాజయ్య గోపయ్య ఇంటి బయట వేసి ఉన్న మంచంలో కూర్చున్నారు. ఏమిటి బావగారు, ముఖం కొత్త సైకిల్ మాదిరి వెలిగిపోతుంది? నేను చెప్పే విషయం వింటే నీ ముఖం కూడా అలాగే వెలిగిపోతుంది బావగారు. అయితే చెప్పండి మరి. ఇంతలో సుజాత టీ తీసుకొని వచ్చింది. మా వాడు పట్నం నుంచి వచ్చాడు. అనామికని పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటానని చెప్తున్నాడు. నీకు చెల్లెమ్మకి మన అనామికకి ఇష్టమైతే వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం. మన కళ్ళ ముందు చక్కగా కాపురం చేసుకుంటూ సంతోషంగా ఉంటారు. ఏమంటారు బావుగారు? రాజయ్య సుజాతలు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. నీ కూతురు నీ కళ్ళ ముందుండాలని నీ కోరిక కూడా తీరుతుంది. నాకిష్టమే బావగారు. తెలియని వాళ్ళకిచ్చి రోజు కూతురు ఎలా ఉందో ఏమోనని బాధపడ్డం కంటే నా కళ్ళ ముందు పుట్టి పెరిగిన సత్యానికి ఇస్తే గుండె మీ చేతులేసుకుని ప్రశాంతంగా ఉండొచ్చు. అన్నయ్య, అసలే లోక జ్ఞానం లేని దాన్ని ఇలా అంటున్నానని ఏమి అనుకోబాక. అనామికని కనుక్కున్న తర్వాతే మనం ముందుకెళ్దాం. అలాగే చెల్లెమ్మ, అనామిక వచ్చిన తర్వాత మాట్లాడుకొని నాకు చెప్పండి అని పైకి చెప్పి తనలో తాను, రాజయ్య అరటి తోటని కాజేయాలని నా కోరిక కూడా తీరిపోతుంది అనుకుని గోపయ్య వెళ్ళిపోతాడు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు సాయంత్రం వేళ అనుకోకుండా అనామిక సత్యం అరటి తోట దగ్గర ఎదురుపడ్డారు. అనామిక కోపంగా వెళ్ళిపోతుంటే సత్యం అడ్డుపడ్డాడు. దారి వదులు. 2 నిమిషాలు మాట్లాడాలి. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. నాకుంది. నీ అవసరాలు నాకు అనవసరం అంటూ అనామిక కోపంగా పక్కకు వెళ్ళిపోతుంటే, అనామిక, మన పెళ్లి గురించి మాట్లాడడానికి మా నాన్న మీ ఇంటికెళ్ళాడు అని చెప్పాడు సత్యం. అనామిక ఒక్కసారిగా ఆగింది. సత్యం అనామిక దగ్గరికి వచ్చాడు. ఏమన్నావ్? అవును, త్వరలోనే మంచి వార్త వింటావు. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. పిచ్చి కాదు, నిజం. నేను నిన్ను ప్రేమించనని ఎన్నిసార్లు చెప్పాలి? ప్రేమించకపోయినా పర్వాలేదు, పెళ్లి చేసుకుంటే చాలు. నీకు సిగ్గులేదా? నిన్ను పెళ్లి చేసుకోవాలనుకోవటంలో సిగ్గే ఉంది. ప్రేమ పేరుతో ఫోన్లు చేయడం, మెసేజ్లు పంపించడం, ఇలా వేధించడం అంత మంచిది కాదు సత్యం. సత్యం ముఖం కఠినంగా మారిపోయింది. నా ఉద్యోగం పోయేలా చేసింది నువ్వే. నీ ఉద్యోగం పోవటానికి కారణం నువ్వు. ఆఫీసులో పని చేయకుండా నన్ను వేధించావు. నేను నిజం చెప్పాను అంతే. ఆ నిజం వల్ల నా జీవితం నాశనమైంది. మరి నా జీవితం నాశనం చేయడానికి నీకు హక్కు ఎవరిచ్చారు? నేను నిన్ను ప్రేమించాను. అది ప్రేమ కాదు, స్వార్థం. అనామిక చెప్తున్న మాటలు సత్యం గుండెల్లో గుచ్చుకుంటున్నాయి. సరే, చివరిసారిగా అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? లేదు. బాగా ఆలోచించి చెప్తున్నావా? 1000 సార్లు ఆలోచించి చెప్తున్నాను. అయితే నువ్వు కూడా బాగా గుర్తుపెట్టుకో అనామిక. జరిగితే నీకు నాకే పెళ్లి జరగాలి. కాదని నువ్వు మరో పెళ్లి ఎలా చేసుకుంటావో నేను చూస్తాను. బెదిరిస్తున్నావా? మా ప్రేమని నేను కాపాడుకోవాలని నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను భయపడను. నువ్వు సినిమాలు ఎక్కువగా చూస్తావనుకుంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం మాత్రం కోపంగా, ఇప్పుడిలా మాట్లాడుతున్నావు, కానీ త్వరలోనే నువ్వే ఏడుస్తావనమిక. అందుకు సరిపడా ప్లాన్ కూడా నా దగ్గరుంది. దాన్ని కూడా తొందరలోనే అమలు చేస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను అని తోటలోకి వెళ్ళిపోతాడు. రోజులు గడుస్తున్నాయి. అనామిక ఆ విషయాన్ని ఇక పూర్తిగా మర్చిపోయింది. ఇంట్లో ఉంటూ బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటుంది. కానీ సత్యం మాత్రం మర్చిపోలేదు. అతని గదిలో గోడలన్నీ అనామిక ఫోటోలతో నిండిపోయాయి. అనామికని ఎలా సొంతం చేసుకోవాలా అని ఆలోచిస్తూ
గదిలో నుంచి బయటకు రాని కొడుకు సత్యం గదిలో తండ్రి గోపయ్య వచ్చాడు. ఏంట్రా ఇది? ప్రేమ నాన్నగారు, ప్రేమ. ఇది ప్రేమ కాదు. మరి పిచ్చిరా. నాకు అనామిక కావాలి నాన్నా. నాకు రాజయ్య అరటి తోట కావాలి. అలాగని నేను ఇంట్లోనే ఉండి పిచ్చివాణ్ణి కాలేదురా. పైకి నవ్వుతూ మాట్లాడుతూ సరైన అవకాశం కోసం చూస్తున్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలి. సరైన సమయం వచ్చినప్పుడు నువ్వేంటో చూపించాలి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. ఓ రోజున గోపాలపట్నం నుంచి ఒక సంబంధం వచ్చింది. శారద, ప్రసాద్, రమేష్లు అనామికని చూసుకోవడానికి వచ్చారు. మా అబ్బాయి అని మేం గొప్ప చెప్పుకోవడం కాదన్నయ్య గారు. మంచోడు, చదువుకున్నవాడు, పొగ మద్యం తాగడం, వ్యవసాయం చేస్తాడు అని చెప్పింది శారద. రమేష్ రాజయ్యకి నచ్చాడు. అనామిక చీర కట్టుకుని కాఫీ తీసుకొచ్చింది. రమేష్ ఆమెను చూసి కళ్ళార్పటం మర్చిపోయాడు. బాబూ, కాఫీ చల్లారిపోతుంది అని చెప్పాడు ప్రసాద్. అక్కడున్న వాళ్ళందరూ నవ్వేశారు. రమేష్ సిగ్గుపడ్డాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరినీ మాట్లాడుకోవటానికి పెరట్లోకి పంపించారు. మీకు నేను నచ్చానా? మీకు నచ్చారు. మీరు కూడా నచ్చారు. ఆ మాట వినగానే రమేష్ ముఖం వెలిగిపోయింది. ఇద్దరూ అలా సరదాగా నవ్వుకున్నారు. మొదటిసారి అనామికకి భవిష్యత్తు గురించి అందమైన కలలు మొదలయ్యాయి. 2 కుటుంబాలు పెళ్లి ఖాయం చేశాయి. పెళ్లి తేదీ కూడా నిర్ణయించారు. ఓ రోజు పెళ్లి కార్డులు వచ్చాయి. అనామిక ఆసక్తిగా ఒక కార్డు తెరిచి చూసింది. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి చీలా సౌ అనామిక అని ఉంది. ఆమె కళ్ళల్లో ఆనందం నిండిపోయింది. మళ్లీ చదివింది. మళ్లీ చదివింది. ముచ్చటగా 3వ సారి చదువుకుంది. అప్పుడే వచ్చిన తల్లి సుజాత చూసి, పుస్తకం చదివినట్టు కార్డు చదువుతా ఉన్నావేంటే? అమ్మా, నా పేరు ఎంత బాగుందో. పెళ్ళయ్యాక రోజు చూసుకోవచ్చు. అది కాదమ్మా, ఇది నా జీవితంలో మొదటి పెళ్లి కార్డు. అదే సమయంలో టౌన్లోని ఒక కంప్యూటర్ సెంటర్లో సత్యం కూర్చున్నాడు. అతని ఎదుట కంప్యూటర్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద అనామిక ఫోటో, పక్కన అతని ఫోటో. కంప్యూటర్ ఆపరేటర్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు. ఏమిట్రా ఇది? డిస్టర్బ్ చేయకు. పెళ్లి ఫోటోలు చేస్తున్నావా? చూస్తుంటే కనిపిస్తుందిగా, కానీ నిజంగా పెళ్లి కాలేదు కదా. ఫోటోలు అయితే అయిపోయినట్టేరా. ఇది తప్పు. నాకు నీతులు చెప్పొద్దు అని డబ్బుల కట్టని ఆ టేబుల్ మీదే విసిరేశాడు. అనామిక, ఇప్పుడు నీ పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాను అంటూ సత్యం ఒక క్రూరమైన నవ్వు నవ్వాడు. మరుసటి రోజు ఉదయం రమేష్ ఇంటికి ఒక అజ్ఞాత కవరొచ్చింది. ప్రసాద్ చూశాడు. అత్యవసరం అని దాని మీద రాసింది. ప్రసాద్ తెరిచాడు. లోపల ఫోటోలు. ఒక్కో ఫోటో చూస్తున్న కొద్దీ ఆయన ముఖం మారిపోయింది. కోపంగా, శారదా, బాబు రమేషు అని గట్టిగా పిలిచాడు. శారదా, రమేషు కంగారుగా వచ్చారు. ఏమైంది? ఎందుకంత గట్టిగా అరిచారు? చెప్పన్నన్నా, మీ చేతిలో ఉన్న ఫోటోలేంటి అని రమేష్ వాటిని తీసుకుని చూశాడు. అనామిక, సత్యానికి పెళ్లి జరిగినట్టు ఉన్న ఫోటోలవి. రమేష్కి నోటి నుంచి మాట రాలేదవి చూశాక. శారద కూడా ఆ ఫోటోలు చూసింది. షాక్ అయింది. ఆమె చేతిలో నుంచి ఆ ఫోటోలు కింద పడ్డాయి. ప్రసాద్ మాత్రం కోపంగా, ఒరేయ్, మనల్ని మోసం చేశారా వాళ్ళు? ఊరుకోవద్దండాలని. పదండి, ఇంటికెళ్ళి ఈ ఫోటోల గురించి అడుగుదాం. ఆవేశం వద్దునన్నా, ఒకసారి నిజమేంటో తెలుసుకుందాం. ఇంకా ఏం తెలుసుకోవాలరా, ఫోటోలు కళ్ళ ముందు కనిపిస్తుంటే? నాన్నా, ఇవి నకిలీ ఫోటోలు కూడా కావచ్చు కదా. నకిలీ చేయాల్సిన అవసరం ఎవరికుంది బాబు? అమ్మా, దీని గురించి అనామికతో మాట్లాడితే అంతా తెలుస్తుంది కదా. ఒరేయ్, మన కుటుంబం పరువు ముఖ్యంరా అని వెంటనే ఫోన్ తీసుకున్నాడు ప్రసాద్. అదే సమయంలో అనామిక తన గదిలో కూర్చుని మరోసారి పెళ్లి కార్డు గురించి ఆలోచిస్తూ ఆ పెళ్లి కార్డునే చూస్తుంది. చీలా సౌ అనామిక ఆ 3 అక్షరాలపై వేళ్లతో మెల్లగా తడుముతూ ఉంటుంది. ఇక ఇంట్లో రాజయ్య ఫోన్ మాట్లాడుతున్నాడు. చెప్పండి బావగారు. చెయ్యాల్సిన మోసం చేసి బుద్ధి లేకుండా బావగారు అని పిలుస్తున్నావా? అయ్యో, నేను మోసం చేయటమేమిటండి? అసలేం జరిగింది? ఈ పెళ్లి రద్దు చేస్తున్నాం. మీ అమ్మాయి మాకొద్దు అని చెప్పగానే రాజయ్య బాధపడ్డాడు. అదేమిటి బావగారు మీరు చెప్పేది? పెళ్లి రద్దు చేయటమేంటి? ఎందుకు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అది వినగానే అనామిక గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆమె చేతిలోని పెళ్లి కార్డు నేలపై జారిపోయింది. చీలా సౌ అనామిక అనే అక్షరాలు నేలపై కనిపిస్తున్నాయి. ఆ పేరుకి ముందున్న ఆనందం ఆ క్షణంలో అనామికకి భయంగా మారిపోయింది. ఇక
ఈ కథలో తర్వాత ఏం జరిగిందో ఇంకొక భాగంలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.